ఏపీడిఎస్సి 7వ తరగతి సోషల్ కంటెంట్ 4వ పాఠ్యాంశం ఢిల్లీ సుల్తానులు. చారిత్రక ఆధారాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్: చారిత్రక ఆధారాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి అంటే పురావస్తు ఆధారాలు మరియు వాగ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలను కూడా అనొచ్చు. భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా వర్గీకరించారు? ఆన్సర్: భారతదేశ చరిత్రను 3 కాలాలుగా వర్గీకరించారు. అవి ప్రాచీన యుగం, మధ్యయుగం మరియు ఆధునిక యుగం. క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు గల కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్: ప్రాచీన యుగం అని పిలుస్తారు. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు గల కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్: మధ్యయుగం అని పిలుస్తారు. క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు గల కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్: ఆధునిక యుగం అని పిలుస్తారు. రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్: రాజపుత్రులు తోమార వంశానికి చెందినవారు. తోమార రాజపుత్రుల రాజధాని నగరం ఏది? ఆన్సర్: దిల్లికా లేదా దిల్లికాపుర, ప్రస్తుతం ఢిల్లీగా పరిగణిస్తున్నారు. 12వ శతాబ్దపు మధ్యకాలంలో తోమారులను ఓడించినది ఎవరు? ఆన్సర్: చౌహానులు లేదా చహ్మానులు. చౌహానులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్: అజ్మీర్. చౌహానులు అజ్మీర్ ప్రాంతానికి చెందినవారు. తోమర్ మరియు చౌహాన్ వంశస్థుల కాలంలో ఏ ప్రాంతం ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది? ఆన్సర్: ఢిల్లీ. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో తురుష్కుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కొన్న రాజవంశాలు ఏవి? ఆన్సర్: రాజపుత్ర రాజవంశాలు. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్: క్రీస్తు శకం 1191లో. రెండవ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్: క్రీస్తు శకం 1192లో. రెండవ తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్: మహమ్మద్ గోరీ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్. రెండవ తరైన్ యుద్ధం మహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి మహమ్మద్ గోరీ ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు? ఆన్సర్: ఢిల్లీ ప్రాంతాన్ని. రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏ యుద్ధానంతరం గంగా మైదాన ప్రాంతం తురుష్కుల పరిధిలోకి వెళ్ళింది? ఆన్సర్: రెండవ తరైన్ యుద్ధానంతరం గంగా మైదాన ప్రాంతం తురుష్కుల పరిధిలోకి వెళ్ళింది. మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధి ఎవరు? ఆన్సర్: కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ గోరీ మరణానంతరం బానిస వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్: కుతుబుద్దీన్ ఐబక్. మహమ్మద్ గోరీ మరణానంతరం కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించాడు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని ఎప్పుడు స్థాపించాడు? ఆన్సర్: క్రీస్తు శకం 1206లో. క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది. బానిస వంశానికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్: మామ్లుక్ వంశం. బానిస వంశానికి గల మరొక పేరు మామ్లుక్ వంశం. బానిస వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఆన్సర్: క్రీస్తు శకం 1206 నుండి క్రీస్తు శకం 1290 వరకు బానిస వంశం పరిపాలించింది. బానిస వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు? ఆన్సర్: కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా మరియు గియాసుద్దీన్ బాల్బన్. వీరు బానిస వంశంలో ప్రముఖ పాలకులుగా చెప్పుకోవచ్చు. కుతుబుద్దీన్ ఐబక్ ఏ సంవత్సరం వరకు పరిపాలించాడు? ఆన్సర్: క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు పరిపాలించాడు. ఇల్టుట్మిష్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్: క్రీస్తు శకం 1211 నుండి 1236 వరకు ఇల్టుట్మిష్ పరిపాలించడం జరిగింది. రజియా సుల్తానా ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఆన్సర్: క్రీస్తు శకం 1236 నుండి 1240 వరకు రజియా సుల్తానా పరిపాలించింది. టెక్స్ట్ బుక్లోని కొన్ని పేజీల్లో 1239గా ఇవ్వడం జరిగింది, గమనించగలరు. బాల్బన్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్: క్రీస్తు శకం 1266 నుండి 1287 వరకు. బాల్బన్ క్రీస్తు శకం 1266 నుండి 1287 వరకు పరిపాలించడం జరిగింది. లాహోర్ను రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్: కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ను రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తరువాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్: ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ తరువాత ఇల్టుట్మిష్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్: ఇల్టుట్మిష్. రాజధానిని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చిన బానిస వంశ సుల్తాన్ ఎవరు అంటే ఇల్టుట్మిష్.
ఢిల్లీకి తొలి స్వతంత్ర పాలకునిగా మరియు ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడే బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ కుమార్తె పేరు ఏమిటి? ఆన్సర్ రజియా సుల్తానా. ఇల్టుట్మిష్ తరువాత సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. బానిస వంశ సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించినది ఎవరు? ఆన్సర్ గియాజుద్దీన్ బాల్బన్. బానిస వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ కైకోబాద్. బానిస వంశంలో చివరి పాలకుడు కైకోబాద్. బానిస సుల్తానుల తరువాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశం ఏది? ఆన్సర్ ఖిల్జీ వంశం. బానిస వంశస్థుల తర్వాత ఖిల్జీ వంశం ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఖిల్జీ వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశస్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశం యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1290 నుండి 1320 వరకు. ఖిల్జీ వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు? ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1290 నుండి 1296 వరకు జలాలుద్దీన్ ఖిల్జీ పరిపాలించడం జరిగింది. జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసినది అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ హత్యానంతరం సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ చనిపోయిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1296 నుండి 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలించడం జరిగింది. గూఢచారి వ్యవస్థను స్థాపించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. గూఢచారి వ్యవస్థను స్థాపించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండెత్తి ఏ ఏ ప్రాంతాలను జయించాడు? ఆన్సర్ గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు? ఆన్సర్ మాలిక్ కాఫర్. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు జీతాలను ఏ విధంగా చెల్లించేవాడు? ఆన్సర్ నగదు రూపంలో చెల్లించేవాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు నగదు రూపంలో జీతాలను చెల్లించేవాడు. గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. గుర్రాలపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1316లో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం చిత్తోర్ కోటను తిరిగి ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ సిసోడియాలు. అల్లావుద్దీన్ చనిపోయిన తర్వాత చిత్తోర్ కోటను సిసోడియాలు తిరిగి ఆక్రమించుకున్నారు. ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఖుస్రూ ఖాన్. ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే ఖుస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్ను అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ గియాసుద్దీన్ తుగ్లక్. ఖుస్రూ ఖాన్ని అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించినది ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు? ఆన్సర్ గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్. తుగ్లక్ వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1320 నుండి 1324 వరకు గియాసుద్దీన్ తుగ్లక్ పరిపాలించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1324 నుండి 1351 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించడం జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1351 నుండి 1388 వరకు ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలించడం జరిగింది. వింతైన పాలకుడిగా పేరొందిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. వింతైన పాలకుడిగా పేరొందిన సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ ఏ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్.
రాగి నాణేలను వ్యవసాయ సంస్కరణలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ వంశపాలన ఎప్పుడు ముగిసింది? ఆన్సర్ క్రీస్తు శకం 1414లో తుగ్లక్ వంశపాలన ముగిసింది. సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ కిజర్ ఖాన్. సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు అంటే కిజర్ ఖాన్. సయ్యద్ వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు? ఆన్సర్ కిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా మరియు ఆలం షా. సయ్యద్ వంశం యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1414 నుండి 1451 వరకు. సయ్యద్ వంశ పాలకుడైన కిజర్ ఖాన్ ఏ సంవత్సరం వరకు పరిపాలించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1414 నుండి 1421 వరకు కిజర్ ఖాన్ పరిపాలించడం జరిగింది. ఏ సయ్యద్ వంశ పాలకుడు రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు? ఆన్సర్ ముబారక్ షా. సయ్యద్ వంశ పాలకుడైన ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆలం షా. సయ్యద్ వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే ఆలం షా. సయ్యద్ వంశంలో చివరి పాలకుడైన ఆలం షాను ఓడించినది ఎవరు? ఆన్సర్ బహ్లాల్ లోడి. సయ్యద్ వంశంలో చివరి పాలకుడైనటువంటి ఆలం షాను బహ్లాల్ లోడి ఓడించాడు. లోడి వంశస్థాపకుడు ఎవరు? ఆన్సర్ బహ్లాల్ లోడి. లోడి వంశస్థాపకుడు ఎవరు అంటే బహ్లాల్ లోడి. లోడి వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు? ఆన్సర్ బహ్లాల్ లోడి, ఇబ్రాహీం లోడి. లోడి వంశంలో ప్రముఖ పాలకులు ఎవరు అంటే బహ్లాల్ లోడి మరియు ఇబ్రాహీం లోడి. లోడి వంశం యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ లోడి వంశం యొక్క పాలనా కాలం క్రీస్తు శకం 1451 నుండి 1526 వరకు. బహ్లాల్ లోడి యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1451 నుండి 1489 వరకు. బహ్లాల్ లోడి యొక్క పాలనా కాలం ఏది అంటే క్రీస్తు శకం 1451 నుండి 1489 వరకు. లోడి వంశంలో రెండవ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడి. లోడి వంశంలో రెండవ సుల్తాన్ ఎవరు అంటే సికందర్ లోడి. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఇబ్రాహీం లోడి. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రాహీం లోడి. ఇబ్రాహీం లోడి యొక్క పాలనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తు శకం 1517 నుండి 1526 వరకు ఇబ్రాహీం లోడి పరిపాలించడం జరిగింది. ప్రాచీన మంగోలియాను పాలించినది ఎవరు? ఆన్సర్ సంచార జాతులు. ప్రాచీన మంగోలియాను సంచార జాతులు పాలించారు. మంగోలియన్లను ఏకం చేసి మంగోల్ రాజ్యం స్థాపించినది ఎవరు? ఆన్సర్ చంగీజ్ ఖాన్. మంగోలియన్లను ఏకం చేసి మంగోల్ రాజ్యం స్థాపించినది ఎవరు అంటే చంగీజ్ ఖాన్. చంగీజ్ ఖాన్ మంగోల్ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1206లో చంగీజ్ ఖాన్ మంగోల్ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మంగోళ్ళు ఏ కాలం మధ్య భారతదేశంపై అనేకసార్లు దండయాత్ర చేశారు? ఆన్సర్ క్రీస్తు శకం 1221 నుండి 1368 వరకు గల మధ్యకాలంలో మంగోలులు భారతదేశంపై అనేకసార్లు దండయాత్ర చేయడం జరిగింది. ఎవరి పాలనా కాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? ఆన్సర్ తుగ్లక్ వంశపాలనా కాలంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఏ సంవత్సరంలో స్వాధీనపరుచుకున్నాడు అంటే క్రీస్తు శకం 1398 సంవత్సరంలో. తైమూర్ దండయాత్ర తర్వాత ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు ఎంత సమయం పట్టింది? ఆన్సర్ దాదాపు శతాబ్దం సమయం పట్టింది. చిహల్గనీ అంటే ఏమిటి? ఆన్సర్ పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థనే చిహల్గనీ వ్యవస్థ. సుల్తాన్కు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఈ చిహల్గనీ అనే వ్యవస్థ ఉపయోగపడింది. రజియా సుల్తానా వజీరులు చిహల్గనుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. చిహల్గనీ అనే వ్యవస్థను ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. చిహల్గనీ అనే వ్యవస్థను ప్రారంభించినది ఇల్టుట్మిష్. చిహల్గనీ వ్యవస్థకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ తుర్కాన్-ఇ చిహల్గనీ మరియు చాలీసా. చిహల్గనీ వ్యవస్థను తుర్కాన్-ఇ చిహల్గనీ అని పిలుస్తారు మరియు చాలీసా అని కూడా పిలుస్తారు. ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో సర్వాధికారి ఎవరు? ఆన్సర్ సుల్తాన్. ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో సర్వాధికారి ఎవరు అంటే సుల్తాన్. ఢిల్లీ సుల్తానుల పాలనలో దేని ప్రకారం పరిపాలన జరుగుతుంది? ఆన్సర్ షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని పర్షియాలో ఏమంటారు? ఆన్సర్ బందగాన్ అని అంటారు. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పద్ధతిని పర్షియాలో బందగాన్ అని అంటారు.
సైనిక అవసరాల కోసం బానిసల్ని కొనుగోలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇల్టుట్మిష్. సైనిక అవసరాల కోసం బానిసల్ని కొనుగోలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇల్టుట్మిష్. ఖిల్జీలు, తుగ్లక్లు కూడా బందగాన్ పద్ధతిని కొనసాగించారు. సుల్తాన్కు నమ్మకమైన బందగాన్లను ఏ ఏ శాఖల్లో నియమించేవారు? ఆన్సర్ గవర్నర్లుగా మరియు సైనిక అధికారులుగా నియమించేవారు. ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆన్సర్ ఇక్తాలు, షిక్లు, పరగణాలు, గ్రామాలుగా విభజించడం జరిగింది. గ్రామ పరిపాలనలో కేంద్రం అనేది జోక్యం చేసుకోదు. ఇక్తాలను పాలించే సైనికాధికారులను ఏమంటారు? ఆన్సర్ ఇక్తాలను పాలించే సైనికాధికారులను ఇక్తాదార్లు లేదా ముక్తిలు అని అంటారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలు ఎన్ని శాఖలుగా ఉండేవారు? ఆన్సర్ 2 శాఖలుగా ఉండేవారు. ఒకటి విదేశీ ముస్లింలు మరియు స్థానిక ముస్లింలు. విదేశీ ముస్లింలు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉండేవారు. భారతీయ ముస్లింలు బోధకులుగా, న్యాయాధికారులుగా వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన వృత్తి ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన వృత్తి ఏమిటి అంటే వ్యవసాయం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రైతులు పండిన పంటలో ఎంత భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించేవారు? ఆన్సర్ 1/3 వంతు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రైతులు పండిన పంటలో 1/3 వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన పరిశ్రమ ఏమిటి? ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి దేశీయ వాణిజ్యంలో గల ముఖ్య నగరాలు ఏవి? ఆన్సర్ ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి దేశీయ వాణిజ్యంలో గల ముఖ్య నగరాలుగా పేర్కొనవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ ఏ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది? ఆన్సర్ ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ మొదలైన దేశాలతో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏమిటి? ఆన్సర్ ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు మరియు సముద్ర ముత్యాలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వ్యాపార సంస్కరణలు ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో టంకా అంటే ఏమిటి? ఆన్సర్ వెండి నాణ్యం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో టంకా అంటే అర్థం ఏమిటి అంటే వెండి నాణ్యం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జిటాల్ అంటే ఏమిటి? ఆన్సర్ రాగి నాణ్యం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జిటాల్ అంటే రాగి నాణ్యం అని అర్థం. రాగి నాణేలు జారీ చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. రాగి నాణేలను జారీ చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ విధమైన వాస్తు శిల్పకళలు అభివృద్ధి చెందాయి? ఆన్సర్ అరబిక్ మరియు ఇస్లాం శైలి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలి వాస్తు శిల్పకళలు అభివృద్ధి చెందాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో నిర్మాణాలలో ఏ ఏ పద్ధతులను పాటించేవారు? ఆన్సర్ ట్రబియట్ మరియు ఆర్క్యూట్ అనే పద్ధతులను పాటించేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో స్వదేశీ నిర్మాణంలో మొదట ఏ పద్ధతిని పాటించేవారు? ఆన్సర్ ట్రబియట్ అనే పద్ధతిని పాటించేవారు. ట్రబియట్ నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలమ ఉంచి దానిపై పైకప్పులు, తలుపులు, కిటికీలు తయారు చేయబడేవి. ఆర్కుట్ నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ తలుపులు, కిటికీలు ప్రత్యేకంగా ఉండి వాటిపై బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు ఏవి? ఆన్సర్ కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్ మరియు కువ్వత్-ఉల్ ఇస్లాం మసీదు ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలుగా పేర్కొనవచ్చు. కుతుబ్ మినార్ నిర్మాణం ఏ మసీదు ఆవరణలో చేయబడింది? ఆన్సర్ కువ్వత్-ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణలో. కుతుబ్ మినార్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ని నిర్మించినది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ ఎవరికి అంకితం ఇవ్వబడింది? ఆన్సర్ సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకికి కుతుబ్ మినార్ అనేది అంకితం ఇవ్వడం జరిగింది. కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ 74.1 మీటర్లు. కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంత అంటే 74.1 మీటర్లు. కుతుబ్ మినార్ను వేటితో నిర్మించారు? ఆన్సర్ 4 అంతస్తుల చలువరాయి మరియు ఇసుకరాయితో కుతుబ్ మినార్ను నిర్మించడం జరిగింది. కువ్వత్-ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె ఉండే నిర్మాణం ఏది? ఆన్సర్ అలై దర్వాజా. కువ్వత్-ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె ఉండే నిర్మాణం ఏది అంటే అలై దర్వాజా. అలై దర్వాజా నిర్మించినది ఎవరు? ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అలై దర్వాజా నిర్మించినది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ఏ నిర్మాణంలో మొదటిసారిగా గోపురాలు తోరణాలు నిర్మించబడ్డాయి? ఆన్సర్ అలై దర్వాజా. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి అలై దర్వాజా అనే నిర్మాణంలో మొదటిసారిగా గోపురాలు తోరణాలు నిర్మించబడ్డాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏ భాషల్లో సాహిత్యం వికసించింది? ఆన్సర్ పర్షియా మరియు సంస్కృత భాషల్లో సాహిత్యం అనేది వికసించింది. ఢిల్లీ సుల్తాన్ల పాలనలో సాహిత్యం ఏ రూపాలలో ఉండేది? ఆన్సర్ వచనం, కవిత్వం, నాటక రూపాలలో సాహిత్యం అనేది ఉండేది. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ప్రముఖ పండితులు ఎవరు? ఆన్సర్ అల్బెరూని, అమీర్ ఖుస్రో మరియు జియావుద్దీన్ బరౌని. వీరంతా కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ప్రముఖ పండితులుగా పేర్కొనవచ్చు. మహమ్మద్ గజనీచే ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఎవరు? ఆన్సర్ అల్బెరూని. మహమ్మద్ గజనీచే ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఎవరు అంటే అల్బెరూని. అల్బెరూని సంస్కృత గ్రంథాలను ఏ భాషలోకి అనువదించాడు? ఆన్సర్ అరబ్బీ భాషలోకి అనువదించాడు. అల్బెరూని సంస్కృత గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించడం జరిగింది. తారిక్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ అల్బెరూని. తారిక్ అల్ హింద్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే అల్బెరూని. అమీర్ ఖుస్రో ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ పర్షియా దేశానికి చెందినవాడు. అమీర్ ఖుస్రో పర్షియా దేశానికి చెందినవాడు. అమీర్ ఖుస్రో ఏ విధమైన పద్యాలు రాశాడు? ఆన్సర్ ద్విపద పద్యాలను రాశాడు. అమీర్ ఖుస్రో ద్విపద పద్యాలు అంటే దోహాలను రచించడం జరిగింది. టుటియే హింద్ అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ అమీర్ ఖుస్రో. టుటియే హింద్ అనే బిరుదు ఎవరిది అంటే అమీర్ ఖుస్రో. టుటియే హింద్ అంటే భారతదేశపు చిలుక అని అర్థం. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1526లో. మొదటి పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1526లో జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సుల్తాన్ల పాలనను అంతం చేసింది ఎవరు? ఆన్సర్ బాబర్. ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతం చేసింది ఎవరు అంటే బాబర్. కార్ఖానా అంటే ఏమిటి? ఆన్సర్ పరిశ్రమలు లేదా కార్యశాలలు. కార్ఖానా అంటే పరిశ్రమలు లేదా కార్యశాలలు అని అర్థం. దోహాలు అంటే ఏమిటి? ఆన్సర్ 2 పంక్తుల్లో రాయబడిన పద్యాలను దోహాలు అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.